కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా అనంతపురంలో జూడాలు చేపట్టిన నిరసనకు నగర మేయర్ వసీం మద్దతు తెలిపారు. వైద్యుల దీక్షా శిబిరం వద్దకు మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు వెళ్లారు. వారి నిరసనకు సంఘీభావం తెలిపారు. చాలాసేపు శిబిరంలో కూర్చొని నిందితుల్ని శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన సంఘటన కేవలం దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచం దేశాల్ని నెవ్వరపోయేలా చేసిందన్నారు. విధి నిర్వహణ ముగించుకొని ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్న వైద్యురాలపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కేవలం ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే అరెస్టు చేశారని, మిగిలిన నిందితుల్ని పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలన్నారు. వారు పడే శిక్షతో భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగకూడదన్నారు. దేశంలో మహిళల కోసం అనేక చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు తగిన రక్షణ కల్పించాలని మేయర్ కోరారు. ఈరోజు అనంతపూర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఏపీ జుడా ఆధ్వర్యంలో ఏదైతే కలకత్తాలో ఒక పీజీ డాక్టర్ పైన సంఘటన జరిగిన విషయం యావత్ ప్రపంచ దేశానికి తెలిసిన విషయం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదాపుగా 1 వీక్ నుంచి కూడా అనేక విధాలుగా ఈరోజు ప్రొటెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. ఈ కార్యక్రమానికి నేను నాతో పాటు కొందరు కార్పొరేటర్స్ అందరూ కూడా ఇక్కడ సంఘీభావం తెలపడానికి రావడం జరిగింది. కోల్కతాలో జరిగిన విషయం మరొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఆ రోజు పీజీ ట్రైనింగ్ డాక్టర్ పైన ఏ విధంగా సంఘటన జరిగిందో మనం అందరూ కూడా చూస్తున్నాం. సంజయ్ రాయ్ అనే అతను ఒక సెమినార్లో అసిస్టెంట్గా పనిచేస్తున్న అతని బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ పని చేయడం, ఆయనకు ఆ డాక్టర్కి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసిన విషయం కూడా మనం చూస్తున్నాం. అదే ఈ విషయంలో సంజయ్ రాయ్తో పాటు ఇంకా కొంతమంది అక్యూజ్లు ఉన్నారు. వాళ్ళని కూడా తొందరగా పట్టుకొని శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వానికి కూడా కోరడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈ రోజు ఎక్కడో కోల్కతాలో జరిగితే ఈ రోజు అనంతపురం నగరంలో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారంటే కదా, ప్రతి ఇంట్లో కూడా ఒక అక్క, చెల్లి, అమ్మ ఉంటారు. ఆ ఆవేదనతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. మరొకసారి ఎవరికి ఇలాంటి సంఘటన జరగకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ అనేవాళ్ళు ప్రజలకు ప్రాణాలు కాపాడేవాళ్ళు. ఒక డ్యూటీలో ఉండే సమయంలో ఆ రోజు ఆ సంఘటన జరిగిందంటే ఇంకా ఎక్కడ రక్షణ ఉందని కూడా మనం అందరూ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. గాంధీజీ గారు చెప్పారు, అర్ధరాత్రి పూట మహిళ ఒంటరిగా వచ్చినప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము ఇంకా 2024లో ఉన్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎక్కడికి మేము అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. దీనిపై మేము అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకొని దోషుల్ని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఎక్కడో చూడాలని చెప్పి తెలియజేస్తున్నాను.